ప్రత్యేకమైన పూట వందనాలు తెలుసు. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి తిరిగి నూతన వారంలోనికి మరలా దేవుని స్తుతించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. అటు దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో మనం దేవుని యొక్క వాక్యము నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శోధనల గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాల నుంచి దేవుని యొక్క లేఖన భాగాల్లోంచి మనము గతంలో ఈ యొక్క శోధింపబడుతూ ఉన్నటువంటి సేవకుని యొక్క స్థితిగతులను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నేను చదువుతాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలను నేను చదువుతాను. జాగ్రత్తగా పరిశీలన చేయవలసిందిగా ప్రభునామములో మనవి చేస్తూ ఉన్నాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకుని పోయింది. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడు అయినటువంటి పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మమ్మల్ని ప్రేమించి మీ కృపలో బలపరిచి ఈ యొక్క సాయంకాలపు వేళ ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకొన్ని ఎవరైనా రావాల్సి ఉంటే ప్రభువా వారిని త్వరపెట్టి నీ సన్నిధానంలోకి తీసుకుంటామని అడుగుతున్నాం. ఇదిగో తండ్రి, ఈ వాక్యం హృదయాలకు హత్తుకున్నట్లుగా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి బిడ్డలారా, మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శోధింపబడినటువంటి సమయాన్ని, శోధింపబడినటువంటి స్థలాన్ని మనం చూసాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడినప్పుడు ఆయన పడినటువంటి కొన్ని శ్రమలను గురించి మార్కు భక్తుడు రాస్తూ ఉన్నాడు. మార్కు సువార్తలో, తన సువార్తలో మార్కు భక్తుడు కొన్ని విషయాలను, ఒక మాటలో చెప్పాలి అంటే కొన్ని సత్యాలను ఆయన క్లుప్తంగా మరి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సాతానుతో యుద్ధం చేయనారంభించాడన్న విషయాన్ని దేవుని యొక్క లేఖనం స్పష్టం చేస్తుంది. చదివినటువంటి వాక్య భాగములో, దేవుని యొక్క వాక్యములో ఆయన సాతాను చేత శోధించబడచ్చు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే పరిశుద్ధాత్ముడు ఆయనను బలవంతము చేసి అరణ్యంలోనికి తీసుకుని పోయినని దేవుని యొక్క లేఖనంలో రాయబడింది. మార్కు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడినప్పుడు, అతను సాతానుతో యుద్ధము చేయడారంభించినప్పుడు మార్కు గారు ఏమని చెప్తున్నాడు కదా, ఆయన దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినటువంటి వాడే. దేవుని యొక్క ఆత్మచేత ఆ అరణ్యంలోనికి వెళ్ళడానికి ఆయన బలవంతం చేయబడ్డాడు పరిశుద్ధాత్మని చేత. దేవుని యొక్క వాక్యం నుంచి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనకు శోధనలు వచ్చినప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయంటే దుస్తుల నుంచి శోధన వస్తూ ఉంటుంది. దేవుని యొక్క హస్తము నుంచి శోధన అనేటటువంటిది మన జీవితంలోనికి ఎన్నడూ రాదు. చూడండి, ఆ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై శోధింపబడినాడు, ఆయనను ఎవరిని శోధింపడు గనుక ఎవరైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని
అనకూడదు. ఎందుకంట దేవుడు ఎవరిని కూడా శోధనకు గురి చేయడు, శోధనలోనికి దేవుడు నడిపించడు. శోధించువాడు దేవుడు కాదన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సాధారణంగా చాలాసార్లు ఒకవేళ దేవుడు పరీక్షిస్తాడు, పరీక్షకు శోధనకు మధ్య వ్యత్యాసాన్ని మనం కనుగొనవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రభువు శోధించడం అనే విషయాన్ని యాకోబు గారు చాలా బలంగా రాస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు సాధారణమైన మనుషులకు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపదగినంత కంటే ఎక్కువగా శోధింపబడినడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయను. మరొక విషయం దేవుని యొక్క లేఖనం జ్ఞాపకం చేసేటటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనుషులు పాపములో పడడానికి ఎవరిని కూడా శోధనలోనికి నడిపించడు, కానీ దేవుడు మనుషులను ఆ శోధన నుంచి తప్పించుకోవడానికో శోధనను జయించడానికో దేవుడు తన మార్గాన్ని సిద్ధపరిచేవాడన్న విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఏదేమైనప్పటికీ దేవుడు మనలను ఒకవేళ శోధనలోనికి ప్రవేశించడానికి అనుమతించాడు అని అంటే దేవుడు మనల్ని పరీక్షకు గురి చేస్తూ ఉన్నాడన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పరీక్షలో ఏమవ్వాలి? ఫెయిల్ అవ్వాలా? పరీక్షలో పాస్ అవ్వాలి, పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలి. పరీక్షలో మనము ఆ యొక్క పరీక్షా స్థితిని దాటి ముందుకు వెళ్ళాలి. అక్కడ ఆగిపోవడానికి కాదు ప్రభు చేసేటటువంటిది. ఏంటంటే ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పరీక్షా స్థలము నుండి దానిని దాటిపోవడానికే దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. కారణం ఏంటంటే దేవుడు ఎప్పుడైనా మనం ఏమై ఉన్నామో అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా జనులకు చూపించడానికి దేవుడు పరీక్షిస్తాడంట. మన జీవితంలో మన అనుభవము చెప్పగలిగినప్పుడు కానీ, మన జీవితంలో మన విశ్వాస సహితమైనటువంటి ఆ యొక్క సాక్ష్యము బయటకు వెల్లడపరచాలనుకున్నప్పుడు కానీ దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఎటువంటి వారమో, ఎంత బలమైనటువంటి వారమో, ఎంత నాయకత్వాన్ని కలిగినటువంటి వారమో, ఎంత దేవుని యొక్క వాక్య సంబంధమైనటువంటి ఆ విశ్వాసములో నిలకడగా ఉండేటటువంటి వారమో, దేవుని యొక్క వాక్యముల నుంచి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకు మనము ఎటువంటి అనుగుణమైనటువంటి రీతిలో జీవించేవారేమో దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే వాటిని వెల్లడిపరచడానికి తన ప్రియులైనటువంటి వారిని శోధనలోనికి నడిపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యము మనకు చాలా విషయాలు బోధిస్తూ ఉంటుంది. చాలా విషయాలలో శ్రమను అనుభవించమని చెప్తా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము శోధనను జయించమని చెప్తా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము శోధన గుండా వెళ్ళేటప్పుడు దేవుడు తాను దేవుని యొక్క వాక్యములో చెప్పినటువంటి ప్రతి విషయాన్ని హృదయంలో నుంచి ఆలోచన చేసి దానికి అనుగుణమైనటువంటి రీతిలో మనం నడవాలని చెప్తా ఉంటుంది. ఇవన్నీ దేనికి అంటే దేవునిలో ఎదగడానికి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి మనకు బాగా తెలుసు, దేవుడు మనము ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని పాపములో పడవేయడానికి ఇష్టపడేటటువంటి దేవుడు కాదు. ఎందుకంటే ఆ దేవుడు పాపముకు విముఖుడైనటువంటి దేవుడు. చాలా మంది శోధన వారి జీవితంలో వచ్చినప్పుడు పడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే సరి అయినటువంటి వాక్యం యొక్క పునాది లేకపోవడం వల్ల. ఏంటది? వాక్యములో సరైనటువంటి ప్రవేశం లేకపోవడం వల్ల. వాక్యాన్ని సరిగా తీసుకోకపోవడం వల్ల. దేవుని యొక్క వాక్యములో మనం ఒక వ్యక్తిని కనుక జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి తన జీవితంలో ఎన్నో శోధనలు అనుభవించాడు.
కానీ తన కుటుంబానికి ఆహారాన్ని సమకూర్చడానికి ఆ వ్యక్తి ఏమయ్యాడు? అతడే కారణమయ్యాడు. ఎవరు ఆ వ్యక్తి? యోసేపు గారు. ఆదికాండం 37వ అధ్యాయంలో చూస్తే యోసేపు గారిని తన అన్నలు కొట్టి ఏం చేశారు? ఒక గుంతలో పడవేశారు. గుంతలో పడవేసిన తర్వాత తన జీవితంలో శోధన ప్రారంభమైంది. తనను తీసి వేరొక దేశానికి అమ్మివేశారు. ఎక్కడా కూడా యోసేపు గారి జీవితంలో ఒక్కమారు కూడా అన్య దేశానికి అమ్మబడ్డాడని, అన్య దేవతలకు మొక్కులేటువంటి సందర్భం కానీ, లేక దేవుడు అతన్ని విడిపించలేదని, బానిసగా అతను చెరపట్టుకుని పోబోయాడని దేవుడు విస్మరించినటువంటి సంగతి కానీ, అతను ఖైదు చేయబడ్డాడని, అతను ఆ ఖైదులోనే ఉండిపోయాడని దేవుడు సహాయం చేయలేదని, అతను ఎక్కడ కూడా దేవుడిని విసర్జించినటువంటి సందర్భం తన జీవితంలో లేనే లేదు. ఆఖరికి అతడు చెరలో నుంచి బయటకు వచ్చినప్పుడు అన్యుడైనటువంటి ఒక రాజు అతన్ని అధికారిగా నియమించినప్పటికీ కూడా అతడు అక్కడెక్కడ కూడా పడిపోలేదు. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం ఏంటంటే, భోజనం పెట్టేవాడే దేవుడు, ఎవరు పెడితే వాళ్ళు. ఏమండి అంతేనా? ఏమండి, మన ఉద్యోగం మనకు దేవుడు, ఎందుకంటే మన ఉద్యోగం మనకు భోజనం పెడుతుంది. మధ్య కాలంలో ఒక సోదరుడితో మాట్లాడితే సంస్థ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మా నాన్నగారు పలానా సంస్థలో పనిచేశారు, ఆ సంస్థే మమ్మల్ని పెంచి పోషించింది. నేను చెప్పాను, మీ నాన్నగారు ఆ సంస్థలో పనిచేసి ఆ సంస్థని ఉన్నతంగా తీసుకువెళ్ళారు. సంస్థ మీ నాన్నగారిని పోషించలా. మీ నాన్నగారు సంస్థని ఉన్నతంగా నిలబెట్టారు, ఎందుకంటే అది మనుషులు చేసింది. మీ నాన్నగారిని దేవుడు చేశాడు, దేవుడు ఎన్నుకొని అక్కడ పెట్టాడు. చాలా సార్లు మన జీవితంలో మనం ఏమని ఆలోచిస్తూ ఉంటామంటే, దేవుడు ఒకవేళ మనల్ని శోధనలో ప్రవేశింపజేసినప్పుడు పాపములో పడిపోవడానికి కాదు కానీ తిరిగి దేవుళ్ళ బలంగా ఎదగడానికి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక విషయాన్ని మనం చూస్తాం, సాతానుడు మన యొక్క విశ్వాసాన్ని మాత్రమే అతడు శోధించడము కాదు కానీ, రెండవది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో అతడు పడినటువంటి శోధనలో అతనికి ఎదురుపడినటువంటి మరి యొక్క విషయం ఏంటంటే ఒంటరితనం. ఏంటది? ఒంటరితనం. ఏమయ్యాడైనా? ఆయన దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడినటువంటి వాడే, పరిశుద్ధాత్మని చేత బలవంతము చేయబడినటువంటి వాడే. ఎక్కడ తీసుకుని పోబడ్డాడు? ఆయన అరణ్యంలోనే తీసుకుని పోబడ్డాడు. అరణ్యంలో ఏమన్నాయో చదువుకున్న దేవుని యొక్క వాక్యాలు మనం, ఆయన సాతాను చేత శోధింపవచ్చు, అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండేది. అంటే అడవి మృగములతో అరణ్యములో ఆయన నివాసం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంచుమించుగా ఆయన ఆ కాలంలో, ఆయన జీవించినటువంటి కాలంలో ఆయన ఉన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి కొన్ని అడవి మృగాలు ఏంటంటే సింహాలు, నక్కలు, అడవి పందులు, ఇంకా అయినా అంటూ ఉంటారు, మరి తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. వాటిని అక్కడ ఇంచుమించుగా ఆ ప్రదేశంలో నివసించేటటువంటి అడవి మృగాలు. ఇక్కడ మార్కు భక్తుడు దేవుడు రాస్తున్నాడు అని అంటే, ఆయన అడవి మృగములని అవి ఏమో చెప్తున్నాడంటే మనుష్యులు నివసింపజాలన్నటువంటి స్థలం అన్న విషయాన్ని స్పష్టంగా రాస్తా ఉన్నాడు. ఎవరు? మనుషులు నివసింపజాలైనటువంటి స్థలం అని స్పష్టంగా రాస్తా ఉన్నాడు. అడవి మృగాలు ఉన్నాయి అక్కడ అంటే ఇంచుమించుగా ఈ మృగాలు ఏవి కూడా ఏంటంట దాడి చేసేవే కానీ ఇవి స్నేహం చేసేటటువంటివి కావు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో జాగ్రత్తగా చూస్తే, ఆయన తన స్థలము నుంచి, తన యొక్క స్నేహితుల నుంచి,
తన యొక్క కుటుంబం నుంచి ఆయన ఏం చేశాడంటే అక్కడి నుంచి వారి నుంచి వేరు చేయబడి అరణ్యంలోనికి పోవడానికి ఆయన బలవంత పట్టుబడ్డాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా జ్ఞాపకం చేస్తే అడవి మృగాలు ఆ 40 దినాలు ఆయనతో ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆయన అడవి మృగాలతో ఉన్నట్లుగా చూస్తున్నాం. బహుశా అడవి మృగాలు తమ యొక్క సృష్టికర్తను గుర్తించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టం చేసుకోవచ్చు. ఏమంటే మనమే కనుక అరణ్యంలోకి పోయామనుకో ఏం చేస్తాం? అరణ్యంలోకి వెళ్ళాం, ఈరోజు ఈ అడవి పంది బాగుందని కొట్టుకొని తింటామా? లేకపోతే ఈ నక్క బాగుందని దాన్ని కొట్టుకొని తింటామా? అవంటే భయం. ఏమండి మనకు నక్కే కాదు, కుక్క అన్నా భయమే. ఈ మధ్య రోడ్డు మీద కుక్కలు మనుషుల్ని చంపేయటంతో బలంగా ఉంటున్నాయి. మనుషులు బలహీనంగా మారిపోయారు, కుక్కలు మాత్రం బాగా బలంగా ఎదుగుతూ ఉన్నాయి. బైబిల్లో చక్కగా రాస్తూ ఉంటాడు పౌలు భక్తుడు, బివేర్ ఆఫ్ డాగ్స్ అని రాస్తూ ఉంటాడు. చాలా మంది ఇంటి దగ్గర రాసుకుంటూ ఉంటారు కదా, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. బైబిల్లో ఉంటుంది ఆ మాట. ఎక్కడ ఉంటుంది? బైబిల్లో ఉంటుంది. పరమగీతాలలో చూస్తే సొలొమోను భక్తుడు రాస్తూ ఉంటాడు, గుంట నక్కలను బట్టి ఏమంటూ ఉంటాడు, జాగ్రత్తగా ఉండడం అన్న విషయం చెప్తూ ఉంటాడు. గుంట నక్కలను బట్టి ఏమండి అంటే ఈ మృగాలన్నీ కూడా ఏమై ఉన్నాయి అంటే ఇవి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇవి మనుషుల ప్రాణాలని తీసేటటువంటివే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వాటితో నివాసం చేసేటన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఈ యొక్క భయంకరమైనటువంటివి మనుషులను సంపదించి వేటాడేటటువంటి మృగాలు యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక సృష్టికర్త, ఆయన వారి సృష్టికర్త అన్న విషయాన్ని అవి గుర్తించి దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క దేవదూతల చేత పరిచర్య చేయబడ్డారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. దేవదూతలు ఆయన ప్రతిదినము పరిచర్య చేశారు. ఈ దేవదూతల గురించి మనం మాట్లాడితే మత్తయి సువార్త 4:11 పరిచర్య అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మరి యొక్క విధంగా కూడా రాశారు. ఏమని అంటే డీకన్ అనేటటువంటి మాట రాశారు. అంటే భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేసేటటువంటి వారు, అతిథులకు పరిచర్య చేసేటటువంటి వారు. చూడండి 11వ వచనం, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి. ఈ మాట పరిచర్య అనేటటువంటి మాట వారు ఏంటంటే భోజనపు బల్ల దగ్గర అతిథులకు వారు సహాయం చేసేటటువంటి వారు, పని చేసేటటువంటి వారు అలా మాట్లాడబడి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి 40 దినాలు కూడా అక్కడ ఏమి కూడా ఇవ్వలేదు. ఆయన భోజనం చేసేటువంటి సందర్భం ఏమి మనకు కనబడడం లేదు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి ఈ 40 దినాలు యేసుక్రీస్తు ప్రభు వారు శోధించబడుతూ ఉన్నప్పుడు, సాతానునితో అతను యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, పోరాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు గాని దేవదూతలు గాని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మృగాలు గాని ఏం చేస్తున్నాయంటే ఆయనకి పరిచర్య చేస్తూ ఉన్నాయి, ఆయనను ఓదారుస్తూ ఉన్నాయి, ఆయనను నెమ్మదిపరుస్తూ ఉన్నాయి. ఆయనతో సహవాసము కలిగి యేసుక్రీస్తు ప్రభువారు సాతానుడితో చేసేటటువంటి పరిచర్యలో, సాతానుడితో చేసేటటువంటి పోరాటంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయనలో ఆదరిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకి వేరొక ఏ ఆదరణ లేదు, వేరొక ఏ మనిషి వచ్చి ఆయనతో మాట్లాడేటటువంటి సందర్భం లేదు. మనం ఏం చేస్తూ ఉంటాం, ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఫోన్ తీసి ఎవరొకరికి ఫోన్ చేస్తాం.
కదా. ఇందాక నా భార్య నేను వస్తా ఒకరి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. పనే ఉంది, వాళ్ళకి ఫోన్ చేస్తే గంట మాట్లాడుతుంట ఎవరితో నేను ఆవిడ ఉంటుంది. పనే ఉంది, అక్క ఫోన్ చేసింది అనుకో, ఏం లేదు, వండుకోవడం తినడం. పనే ఉంది, గంట సేపు మాట్లాడుతుంది, అంతే కదా. అప్పుడప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసేటటువంటి పని ఏంటంటే ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడదాం అనిపిస్తుంది. కష్టాన్ని చెప్పుకుంటానుకో, లేకపోతే ఏదైనా సంతోషాన్ని పంచుకుంటానుకో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వాటిని పంచుకోవడానికి ఎవరు లేరు. వాటన్నిటినీ కూడా ఆయన ఎవరితో పంచుకున్నారు, ఎవరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శోధన సందర్భంలో ఆయనతో ఉన్నారు అంటే ఆయనకు పరిచయం చేసినటువంటి వారు దేవదూతలు, ఆయనతో పాటు ఉన్నటువంటి అడవి మృగాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం చూడొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే మనము చాలా సార్లు మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినటువంటి ఆ శోధన మార్గాన్ని మరొకసారి ఆలోచన చేస్తే మన జీవితంలో కూడా మనము ఇటువంటి అరణ్య ప్రదేశాల గుండా మన యొక్క ఆలోచనలో కానీ మనం అనుభవించేటటువంటి స్థితిగతుల్లో కానీ అరణ్యంలో పోయేటటువంటి మార్గాలు, ఎడారిలో పోయేటటువంటి మార్గాలు, లేకపోతే ఒంటరితనంతో ఉండేటటువంటి చాలా విషయాలు మన జీవితంలో మనకు అగపడుతూ ఉంటాయి. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోయే వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు ద్వారా. ఏంటంట, మనము చాలా మార్లు మన జీవితంలో ఒంటరితనముతో ఉన్నప్పుడు దేవుడు పరలోకము నుండి మనకు పంపించేటటువంటి దేవదూతల పరిచయం చేస్తూ ఉంటారు. ఏంటంటే మనల్ని ఆదరిస్తూ ఉంటారు. దే కంఫర్ట్ us, మనలో ఆదరిస్తూ ఉంటారు. మన పక్కన దేవుడు తన దూతలను పంపుతూ ఉంటాడు. కొన్ని మార్లు సేవకుల ద్వారా దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని మార్లు పరిశుద్ధాత్ముడు మనము వినినటువంటి వాక్యాన్ని మన హృదయంలో మరలా జ్ఞాపకము చేసి మనము చేసుకోవడానికి ఆయన తన పనిని తాను చేస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని, మీరులో శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకుని అని రాయబడి. ఏంటంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని, మీరు శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకుని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఎవరు? శోధన గుండా పోయేటటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అంటే వారి పరిస్థితుల గురించి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్ళినటువంటి శోధన మార్గము మనకు నేర్పించేటటువంటి పాఠం ఏంటంటే, దేవుడు ఎన్నడూ కూడా మనలో విడిచిపెట్టచ్చు. అదే 13వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే చివరి భాగం, నిన్ను ఏమాత్రము విడుదను, నిన్ను ఎన్నడూ ఎడబాయమని ప్రభువే చెప్పాను కదా అని. అంటే ఏంటంటే దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. అది ఎటువంటి మార్గమైనా, ఎటువంటి స్థలమైనా, ఎటువంటి స్థితి అయినా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటిదైనా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 18వ వచనం గురించి వచనం భాగాన్ని ఒకసారి చదువుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై
ఆయన మీకు ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకమైనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందలేదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను, మిమ్మల్ని అనాథులుగా గమనించును. మీ యొక్క కొంతకాలమైన తరువాత లోకములను మరి అన్నడము చెప్పు. ఏంటంట? ఒంటరితనము మన యొక్క శోధనలో ఒంటరితనాన్ని అనుభవిస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ఏమంటూ ఉన్నాడు? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన యొక్క ఆదరణకత్వం అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. ఆయన ఏమైనాడంట? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను. చాలా మంది ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించేటటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మను గురించి తెలియదు కనుక, పరిశుద్ధాత్మను ఎరగలేదు కనుక, పరిశుద్ధాత్మను వారిలో ఉండదు కనుక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనమందరం ఆ పరిశుద్ధాత్మను మన హృదయంలో చేర్చుకున్నటువంటి వారు. అవునా? ఎవరికైనా పరిశుద్ధాత్మ వేరేలాగా వస్తేనే వచ్చింది అన్న అపోహ తీసివేయండి. పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి రాకుండా మన జీవితంలో పాపకు ఒప్పుకోలే జరగదు. పరిశుద్ధాత్మను మన జీవితంలోనికి రాకుండా పాప ప్రక్షాళనే జరగదు. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వచ్చి మన హృదయంలో ఉన్నటువంటి పాపమంతటిని కూడా తీసివేసి ఆయన మన హృదయాన్ని శుద్ధీకరించకుండా మన జీవితంలో మన ఆంతర్యమైనటువంటి పాప సంబంధమైనటువంటి ప్రక్షాళన కలిగినటువంటి శుద్ధి జరగదు. అందుకే పరిశుద్ధాత్మను మనం ఎరిగి ఉంటే, అందుకే ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, లోకము ఆయనను ఎరగదు, ఏమన్నా లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. ఎవరిని? ఆదరణకర్త. ఎక్కడ? మన ప్రతి విషయంలో మనలో ఆదరించేటటువంటి పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు. అది దేవుడు చెప్తూ ఉన్నాడు, గాడ్ సెటిల్స్ ఎ వే ఫర్ ఎవ్రీ బిలీవర్. దేవుడు ప్రతి విశ్వాసకి మార్గాన్ని ముందే ఆయన చేసి ఉంచాడు. మనం శోధనలో ప్రవేశించిన మన ఒంటరితనము నుంచి దేవుడు మనలో ఆయన కాచిగా. ఇంకా మరొక విషయాన్ని మన దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూసుకుందాం. అది ఏంటి అని అంటే, దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని శోధనలో నడిపించినటువంటి ఆ యొక్క సమయం ఎంతకాలము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తే, ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో 40 దినాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత? 40 దినాలు ఆయన శోధింపబడినట్లు చూస్తూ ఉన్నాం. ఒకసారి మేము అండమాన్ దీవులకి వెళ్ళాం. చెన్నైలో ఓడెక్కి పోర్ట్ బ్లెయిర్లో దిగాలి. మేము ఓడ ఇంచుమించుగా సాయంకాలం 5:30-6 గంటలకు బయలుదేరాలి. మేమేం చేస్తామంటే ఉదయాన్నే టిఫిన్లు చేసి మధ్యాహ్నం భోజనం చేసి 3 గంటలకల్లా పోర్ట్లో ఉన్నాం. 6 గంటలకైతే ఓడెక్కేసాం. ఓడ మాత్రం కదల్లా. రాత్రి 10:30 గంటలకి చెన్నై రాష్ట్రం నుంచి, చెన్నై పట్టణం నుంచి, పోర్ట్ నుంచి ఓడ ప్రారంభమైంది. ఏంటంటే అక్కడ అప్పుడు సునామీలో దెబ్బతిన్నటువంటి వారు, కోల్పోయినటువంటి వారికి విజయ డైరీ వారు వేరే వాళ్ళు ఆహారం, పాలు, నీళ్లు వాటన్నిటినీ సరఫరా చేస్తూ ఉన్నారు. దాన్ని ఓడలోకి లోడ్ చేసేటటువంటి సమయంలో కొంత జాప్యం జరిగింది. సరే, 10 గంటలకి ప్రారంభమైంది.
భోజనం పెట్టారు చక్కగా. 8 గంటలకు భోజనం చేసాం. వాళ్ళలో ప్రారంభమైన తర్వాత తెల్లారి లేచాం, బ్రష్ చేసుకున్నాం, స్నానాలు చేసాం, టిఫిన్లు చేసాం, మధ్యాహ్నం భోజనం చేసాం, రాత్రి భోజనం చేసాం, పడుకున్నాం. మళ్ళా లేచాం, తర్వాత మరుసటి దినం బ్రష్ చేసుకున్నాం, స్నానం చేసాం, టిఫిన్లు చేసాం, మధ్యాహ్నం భోజనం చేసాం, రాత్రి భోజనం చేసాం. ఇక మనసు ఆగట్లా. ఏంటది? ఇంకెప్పుడు దిగుతామో ఈ వాడని. ఎక్కడున్నాం? ఓడలో ఉన్నాం. 48 గంటలు దాటిపోయింది. ఇంకెప్పుడు దిగుతాం? ఏమండి, 48 గంటల నుంచి తెల్లారి లేచి చూస్తే 60 గంటలు అయిపోయింది, 62 గంటలు అయిపోయింది, 64 గంటలు అయిపోయింది. ఆఖరికి 70 గంటలకు ఓడ దిగాం. ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది? ట్రైన్లో వెళ్ళేటప్పుడు చాలాసార్లు చూస్తూ ఉంటాం. పగలైతే ఎక్కడ ట్రైన్ ఆగితే అక్కడ స్టేషన్లో దిగిపోతూ ఉంటాం. దిగుతామా? మగపిల్లలు ఎక్కువగా ఎక్కడ ట్రైన్ ఆగితే అక్కడ స్టేషన్లో దిగిపోతూ ఉంటారు. ఎక్కడ ట్రైన్ ఆగనే అక్కడ దిగిపోయి అడ్డట్టు చూసి మళ్ళీ ట్రైన్కి వెళ్ళేటప్పుడు ఎక్కుతూ ఉంటారు. ఇప్పుడు ఓడలో దిగడానికి లేదు, ఏ స్టేషన్ లేదు. బయలుదేరితే వాడ వెళ్తానే ఉంది. వాడు చాలా నెమ్మదిగా వెళ్ళదు. పగలు నెమ్మదిగా వెళ్ళదు, రాత్రులు వేగంగా వెళ్ళదు. ఇక్కడ చాలాసార్లు మన జీవితంలో శోధన కూడా ఇలాగే ఉంటూ ఉంటుంది. ఏంటంటే శోధన ప్రారంభమైన తర్వాత ఇది ఎప్పుడో మనం విడిచిపోతుంది. ఈ శోధన నుంచి మనం ఎప్పుడు బయటపడతామో అనేటటువంటి దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక దినము శోధన అనుభవించి, 2వ దినం శోధన అనుభవించి, 3వ దినం శోధన అనుభవించి, ఒక వారం అయిన తర్వాత, 10 రోజులు అయిన తర్వాత, 15 రోజులు అయిన తర్వాత మనకు ఆలోచన పుడతా ఉంటుంది. అబ్బా, ఈ శోధన మనకు అవసరమా అని అనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన పడినటువంటి శోధన, ఆయన భోజనము లేకుండా 40 దినాలు సాతానుల చేత శోధించబడ్డాడు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో శోధించబడినట్లు. ఏమండి, దేవుడు ఆ ఇశ్రాయేలీలను కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో ఆయన పరీక్షించాడు. 40 సంవత్సరాలు దేవుని తట్టు వారు తిరగడానికి, బలముగా ఉండడానికి పరీక్షించాడు. ఎవరి గురించి చెప్పుకుంటాం? 40 సంవత్సరాల్లో మిగిలిన 2 యెహోషువ, కాలేబు గురించి మనము చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో చూస్తూ ఉంటాం. ఆయన పడినటువంటి ఈ 40 దినాలు ఉపవాసముతో ఉండి ఆయన శోధింపబడినప్పుడు దేవుడు అతన్ని పరీక్ష గుండా తీసుకెళ్ళినటువంటి సమయంలో ఇక్కడ దేవుడి యొక్క వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉంది కదా. ఈ 40 దినాల అతని యొక్క శోధన కాలంలో దేవుని యొక్క కృప ఎంత అత్యధికముగా ఆయన పట్ల ఉన్నదో దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది. మనం ఏం చూస్తామంటే, మన శోధన సమయంలో కేవలము మనం పడేటటువంటి మానసిక సంఘర్షణలో, మనం పడేటటువంటి వేదనలో, మనం పడేటటువంటి బాధలో, మనము నలిగిపోయేటటువంటి స్థితిగతుల్లో చూస్తూ ఉంటాము. కానీ ఆ శోధనను జయించడానికి ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క కృపను మనము చూడవలసినటువంటి వారమైన దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దీనికి దేవుని యొక్క వాక్యంలో చదువుకున్నాం, దేవుడు నిన్ను ఎన్నడను విడువను ఎడబాయను. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం ప్రభు అంటున్నాడు కదా, నిన్ను ఎన్నడను ఎడబాయను ఎన్నడూ విడువను అన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పటికీ ఆయన తనను నమ్మినటువంటి బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క వాక్యములో నుంచి మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఏమని చెప్తుందంటే, దేవుడు తన బిడ్డ అయినటువంటి వారిని ఆయన స్వహస్తాలతో కాచేటటువంటి దేవుడు. ఎందుకంటే దేవుడు వారిని భూమి పునాది వేయబడకముందే వారిని తన చిత్తంలో ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. ఏదో తల్లి గర్భమున పిండమున రూపింపబడకముందే ఎరిగినటువంటి దేవుడు.
దేవుడు ఈ లోకానికి సృష్టి యావత్తు లేనప్పుడే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంలో ఎరిగినటువంటి దేవుడు, అట్టి దేవుడు అంత మన పట్ల ఆలోచన కలిగినటువంటి దేవుడు, అంత ప్రణాళికలో మనల్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు, మనల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు, మనము శోధనలో ఉంటే ఆయన విడిచిపెడతాడా? ఆయన కృప ఎక్కడుంటుందంట? మన పక్షమున విస్తరించి ఉంటుందంట. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుడై ఉండి 40 దినాలు భోజనము లేకుండా ఆయన ఎలాగే శోధనలో ప్రవేశించి శోధన గుండా 40 దినాలు ఉన్నాడు అంటే కేవలం ఏంటంట? మానవ మాతృడైనటువంటి దేవుని యొక్క శరీరము దేవుని యొక్క కృపాధీనంలో మాత్రమే ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మన జీవితంలో చాలా విషయాల్ని ఆలోచన చెయ్యం. ఏం ఆలోచన చేయమంటే, మనకు బాధ కలిగితే బాధపడుతూ ఉంటాం, కానీ ఆ బాధను జయించి బయటకు వచ్చేటప్పుడు దేవుని యొక్క సహాయము మనం పొందుతూ ఉన్నామన్న విషయాన్ని ఆలోచించండి. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 10వ వచనం వరకు చదువుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని యొక్క వాక్య భాగంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందు బహు సంతోషంగా అతిశయపడుతున్నాను. నేనెప్పుడు బలహీనుడన్నా అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములను నేను సంతోషించున్నాను. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? పౌలు గారు చెప్తా ఉన్నారు. ఏముందంట ఆయనకి? శరీరం ముందు ఎలా ఉందంట? ముళ్ళు సాతాను యొక్క దూతగా ఆ ముళ్ళు పౌలు గారిని శోధిస్తూ ఉంది. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? ముమ్మారు దేవునికి వేడుకొనగా ప్రభు ఏమంటూ ఉన్నాడు? నా కృప నీకు చాలు, నా కృప ఉంటే చాలయ్యా, నీకు నన్ను మరలా అడగవద్దు. శోధన పౌలు గారి జీవితంలో అంత బలమైనటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభు వారిని చూడనటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనను విననటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సూచక క్రియలను ఎరుగినటువంటి వాడు. అతను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యమందు స్థిరపడినటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాగ్దానమందు బహు బలముగా విశేషముగా పనిచేసినటువంటి వాడు, దేవుని యొక్క సంఘ పరిచయంలో అత్యంత బలమైనటువంటి వాడిగా, దేవుని యొక్క వాక్యాన్యాయ సంఘాలకు చెందినటువంటి వాటిలో చాలా శ్రేష్ఠుడుగా అనేకమైనటువంటి పత్రికలు రాసినటువంటి వాడిగా పౌలు గారిని మనం చూస్తాం. అటు పౌలు గారికి ఏముంది? అతనికి స్వస్థత వరం ఉంది, అతను స్వస్థపరిచినటువంటి సంబంధం ఉంది, ఆ యొక్క సందర్భం ఉంది. అయితే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంలో హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడ్డాను. శోధన, మన జీవితంలో బలహీనతలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని దగ్గర నుంచి వస్తాయా? లేదు. ఎక్కడి నుంచి వస్తాయి? సాతానుడి దగ్గర నుంచి వస్తాయి. సాతానుడి దగ్గర నుంచి వచ్చినటువంటి శోధనలే గాని, శ్రమలే గాని, బలహీనతలే గాని, రోగాలే గాని, రుగ్మతలే గాని, మరి ఏదైనా ఇదిగో నీ విశ్వాసాన్ని సడలింపజేసేటటువంటివి,
నీ యొక్క విశ్వాసాన్ని పాడు చేసేటటువంటివి, నిన్ను దేవుని యొక్క విషయంలో పైకి వెళ్ళనివ్వకుండా, ముందుకు వెళ్ళనివ్వకుండా, నిన్ను అధమ పాతాళానికి లాగి వేసేటటువంటివి, ఇవన్నీ కూడా సాతాను దగ్గర నుంచి వచ్చేటటువంటివే. సాతాను యొక్క దూతగా మన జీవితంలో వచ్చేటటువంటి. కానీ ప్రభు ఎంత ఉన్నాడంటే, అంత శోధనలో కూడా పౌలు గారితో మాట్లాడినటువంటి మాట, ఆ వాగ్దానాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంట? నా కృప మట్టుకు చాలు. ఏంటంట? నా కృప మట్టుకు చాలు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో, మనల్ని శోధనలో ఉన్నప్పుడు సాతానుడి వల్ల ఎవరూ లేదు, ప్రభువే మనల్ని ఏలుతున్నాడన్న విషయాన్ని, పరిశుద్ధాత్ముడే, దేవుడే మనకు నాయకుడే ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో, శోధనలో ఉన్నప్పుడు మనకు కలిగేటటువంటి ఒంటరితనంలో మనకు ఒంటరిగా లేము. ఎవరున్నారు? ఇదిగో, మనల్ని బలపరచడానికి దేవుడు తన దూతలను మనకు పరిచర్య చేయడానికి, దేవుడు బలహీనతలో ఉన్నటువంటి వారిని పరిచర్య చేయటకు దేవుడు తన దూతలను, తన సేవకులైనటువంటి వారిని, తన విశ్వాసులైనటువంటి వారిని, మన సహవిశ్వాసులైనటువంటి వారిని మనకు పరిచర్య చేయడానికి దేవుడు పంపుతూ ఉన్నాడు. ఇంకా మన యొక్క శోధన వ్యవధిలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నువ్వెంత కాలము శోధించబడినా అంతకాలము దేవుని కృప వెన్నంటి ఉంటుందన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శోధన సమయం, శోధింపబడినటువంటి విధానం మనకు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉన్నాయి. ఏంటంటే, మన శోధనలో కూడా ప్రభు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు, ఆయన మనతో ఉన్నాడు అని. దేవుని చిత్తమైతే మరలా రేపటి దినము దేవుని యొక్క వాక్యముల నుంచి మరికొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. అప్పటి వరకు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.